హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నవ్యని తీసుకుపోనని చెప్పిన కదా, కానీ తీసుకుపోతున్నా. ఎందుకంటే నవ్య చెప్పినట్టు మా మామయ్య దూరం ఉన్నాడు, అంటే దుబాయ్లో ఉన్నాడు. దుబాయ్లో ఉన్నా లేకున్నా మా అత్తమ్మ వాళ్ళకు మేము తోడు, మాకు వాళ్ళు తోడు, ఒకరికొకరు తోడు ఉంటేనే బాగుంటుంది. ఒక ఆడపిల్లని పెళ్లి చేసి అత్తారింటికి పంపించినాక బంధం లేదనుకోవద్దు. కష్టమైన, సుఖమైన, మంచిదైనా చెడ్డదైనా అన్నిటికీ ముందు ఉండాలి. నేను ఎప్పుడు ముందుంటా, వాళ్ళకు మాటిస్తున్నా. ఇప్పుడైతే నవ్యని తీసుకెళ్తున్నా. నవ్య, నేను, మా అత్తమ్మ, మా లక్కియాడు అందరం కలిసి వెళ్ళి మంచిగా మొక్కులు పెట్టి వస్తాం. ఓకేనా? పోదామా? స్టార్ట్ చేద్దాం. అభినందన్ పడుకున్నాడు, ఇంకా లేవలేడు. మా అత్తమ్మ వచ్చినాక స్నానం చేపిస్తుంది. ఇక మేము పూరీలు చేయమన్నది కదా, అందుకోసమే పోయి పూరీలు చేయాలి. అభినందన్ తీసుకుని రా. ఇక్కడ ఉంటే ఒక్కడు ఉంటాడా? అభినందన్ సంతోష్కి ఇచ్చి వీడియో ఎత్తున్నావా? ఎట్లా ఎత్తున్నానా? ఇగో నాకు వచ్చినట్టు ఎత్తున్నా. మీ అమ్మ వచ్చేలోపు మెచ్చుకోవాలి మంచిగా చేస్తా. పూరీలు అయితే చేసి అయిపోయింది కదా, నువ్వు కూడా రెడీ అయిపోయినావు. ఒక అభినందన్ రెడీ అయిపోతే అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వు స్నానం చేసినావు కాదు? నేను స్నానం చేసిన బట్టి అమ్మ చూసి నేను వచ్చినాక స్నానం చేపిస్తుంది అని అన్నది. అంటే నువ్వు చేపిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇగో ఈ చీర ఉంది కదా, తడుతుంది. మళ్ళా చీర కట్టుకున్నా అంటే నాకు ఏపీ రాదు కదా, అట్లా ఇట్లా మొత్తం మీదనే పోసుకుంటా. అయితే అత్తమ్మ ఉండి అభినందన్కి స్నానం చేపిస్తా, మీ అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుంది, నేను చేపిస్తా తేపోయా అంట. అందుకే నేను అక్కడికి పోతున్నాం. సరే పో, చేయించుకొని రా పో. బావా నీకు ఇప్పుడు ఎప్పుడు మర్చిపోయినా, నువ్వు ఇప్పుడు బయటకైనావు కదా, మా అమ్మ ఫోన్ చేసింది. అల్లుండి రమ్మను, ఎక్కించుకపోమ్మను, బాగా దూరం ఉంది, కొద్దిగా ఎక్కించుకపోమ్మనే అని అన్నది. అంటే నడితే మంచిది, నీకు అర్థమవుతుందా? నడితే మంచిది, కానీ మనకు అట్లా లేట్ అవుతుంది కదా మొక్కడానికి అని రమ్మన్నది. అంతే, మస్తు దూరం కదా. మళ్ళా అన్ని పనులు చెప్తుర్రు, చూసుకో. అర్థమైందా? కాదు, ఇప్పుడు కొడుకులు అంత దూరం నుంచి అలా రావాలంటే ఇబ్బంది కదా. మరి అంత దూరం ఎందుకేంది? ట్రాక్టర్స్ ఉంటాయి కానీ ఇంకా ఎక్కువ లేట్ అవుతుంది. నువ్వు తోలుకరాపు. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నదా? అప్పుడు చెప్పింది, ఇక నువ్వు వచ్చినాక చెప్తాను అంటే కొద్దిగా లేట్ అవుతుంది, అంతలోపు అల్లుడు వస్తే చెప్పు అని అన్నది. ఇగో సైకిల్ పట్టుకొని పో, అత్తమ్మన్నట్టు ఎక్కించుకుంటా. సైకిల్ మీద ఆయనకి ఎక్కించుకొని దొరుకుతుంది మొన్న. సరే పో, నువ్వైతే వేయించుకొని రాపు, నేను అత్తమ్మని ఎక్కించుకుని వస్తా. కానీ తరా నా సోపతికి వస్తావా? వెళ్దాం. అత్తమ్మ మీరు వచ్చేసరికి లేట్ అవుతుందిగా, ఫస్ట్ మేము పోయి మేము వండుతారుగా బోనం, మేము వండుతాం. సరేనా? సామాను వండబోతాం. మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి లక్కీ నీతోటి ఉండవు, ఎందుకంటే నీకు తోడు ఉంటాడు. మేము బండి మీద నవ్య, నేను, చిన్నోడు పోతాం. దా సామాన్ చిన్న తీసుకుంటారు. వచ్చేసినాక అక్కడ కూర్చున్నాం అట్లా. లాస్ట్ తొందరగా కావాలి, అత్తమ్మ వచ్చేలోపు మనం నైవేద్యం వండాలి. ఇక్కడ కూర్చుందామా? నీడ ఇక్కడికి కూడా వస్తుంది. నేను బండి తీసుకుని వస్తా, ఇక్కడ సాపేస్తా. నందన్, ఏం చూస్తున్నావు డాడీ? చెట్లని కొత్త ప్లేస్కి వచ్చినామని. చెట్టు ఎంత పెద్ద ఉందో. దేవుడు అందరు వచ్చిన వాళ్ళందరికీ అటే బీరిపోయాడు. విశాలంగా ప్రశాంతంగా కూర్చొని మొక్కాలని ఇంత పెద్ద చెట్టుని దేవుడు ఇంత పెద్ద చేసింది. ఎంత పెద్ద ఉంది చూడు. నిజమే. ఎక్కడున్నావు మమ్మీ? నువ్వు ఇప్పుడు ఎటు పోయినవని లెక్కిన తెలుసా? ఎందుకు చెప్పన్నా? వాటర్ తీసుకొస్తాను నేను చూడలే, చిన్నోని చూసుకుంటున్నా. వాటర్ గట్ సైడ్ ఉండే, అటు పోక గిట్ ఎందుకు పోయింది అనుకున్నావు? ఇటు పోయింది చూడలే నేను. ఈ మొత్తం చుట్టూ చూస్తున్నా, ఇటు పోయిందిరా కనిపించలేదు, ఉండే కాడ కనిపించలేదు అంటే ఇటు పోయింది అని అనుకున్నావా? అక్కడనే ఉంది నీళ్ళ ట్యాంక్. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ అక్కడ ఉండవు, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం వాటర్. ఉంది కానీ అది తీసేసిరు, అంతకు ముందే ఇది కట్టిరు. ఇక నాకు ఇక్కడ ఉందని తెలుసు అప్పుడే, ఇక అందుకని అక్కడికి. అక్కడ నేను వచ్చేటప్పుడే చూసుకున్నా, అన్ని కనిపెట్టుకుంటున్నా అన్నట్టు. అక్కడ ఖరాబ్ అయింది, అక్కడ లేదు, వాటర్ తడి లేదు, ఇక్కడ లేదు, అన్ని ఇంకెక్కడనే ఉంది అని చుట్టూ చూసుకుంటున్నా. రాంగ డిటెక్టివ్ అవుతావు. థ్యాంక్ యూ డిటెక్టివ్ అంటే స్టార్ట్ చేయి.
ఇటు ఇటు ఇటాను వాళ్ళు ఉన్నది మొత్తం ఇటాని. చిన్నోడు అట్లనే ఎగుతుండే ఏం తెలియనట్టు. కొత్త ఉంది పచ్చగా. కట్టెలు ఎక్కడ కనబడతలేవు, మొత్తం చూసి వచ్చిన అటు ఇటు. నీకు తెలియదానే ఇక్కడ కట్టెలు ఉంచనియరు, ఎందుకంటే వీళ్ళు కొందరు కూర్చొని అమ్ముతారు ఇక్కడ. ఎక్కడైనా కానీ ఏ దేవుని కాడికైనా కానీ కట్టెలు తీసుకోకపోతే అక్కడ ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు, కొనుక్కునుడే. ఇక అది కూడా ఒక వ్యాపారమే కానీ చూస్తా ఎక్కడన్నా మరి అక్కడ అమ్ముతారచ్చు. రోడ్డు దిక్కు పోయి చూసేస్తా, సరేనా? సరే. ఇగో అక్కడ ఒక కట్ట అక్కడ ఒక కట్ట, ఇన్ని అని జమ చేసిన. చుట్టుపక్కల ఎక్కడ లేవు, నేను కూడా చూస్తున్నా కానీ ఎక్కడ దొరుకుతలేవు. నువ్వన్నా నయ్యం, అక్కడ ఒక కట్ట ఏరుకొచ్చినావు. ఇంకా కొన్ని తెత్తా అయిపోయి ఇక సరిపోతాయి. ఏదన్నా చూసేస్తా ఇంకా. సరే. కుండ తీసుకొస్తాను పోయి మీ అమ్మాయిని తీసుకుని వచ్చినావా? ఇవాళ వచ్చినా అని ఫోన్ చేసిర్రు, అందుకనే ఇక అన్న అయినా. కాదు, మనం వచ్చినాం, ఆ పొయ్యి చక్కగా పెట్టినాం, కట్టెలు తెచ్చినాం, నీళ్లు పట్టినాం, అంతలో పొయ్యిలు వచ్చేసి గింత జల్లు వచ్చేసారు. మనం ఓ మిల్ల ఇక్కడ బండలు, ఇది చుట్టూ ఇది కూడా వర్త అయిపోవు అత్తమ్మ. గిట్లా గచ్చు వేరే లెవెల్ ఉండేది, సూపర్ ఉండేది. మన ఇజ్జత్ వాయి కానీ అత్తమ్మ వచ్చేలోపు మొత్తం టకటక వేసి పెడితే అత్తమ్మ మెచ్చుకుంటుంది అనుకున్నావు, కానీ అత్తమ్మతో తొందర వచ్చి ఇక బస్సు తొందర వచ్చింది. నేను రాదనుకోని అనుకున్నా, ఎందుకంటే మన ఊర్లో లేట్ అవుతుంది కదా బస్సు, అట్లనే అనుకున్నా. ఆటో ఎక్కిరంట, అందుకని వచ్చిర్రు. లక్కీ నువ్వేం పని చేయవా? అంతే, మరి కూర్చో, జోబులో చేతి పెట్టుకొని నిలుస్తున్నాం మనమే. కూర్చో అక్కడ కూర్చో. చేసిండు ప్రొద్దున చేసిండు మామయ్య, మాట్లాడినాం. ఆకలి అవుతుంది దానికి, పాలి. కరెక్ట్ దగ్గరికైనా పడుతుందా? కరెక్ట్ పడ్డదిగా. అన్నం అయింది ఒకటి, ఇది అయితే అయిపోయాయి. అల్లుతున్నావా? నేర్చుకుంటున్నా, నాకు అల్లరా. నేర్చుకొని వేసుకో. కోడలు వస్తుందట, కోడలకు నేర్పాలి ఫస్ట్. నువ్వు నేర్చుకుంటే అంతే. నేర్చుకోకపోతే నడుతుందా? ఎప్పటికైనా నేర్చుకునేది. అన్నిట్లో ఫాస్ట్ ఉండాలి, నలుగురు మెచ్చుకునే విధంగా ఉండాలి. కాతం నందన్ జయని చూసినావా? ఓ జయ్య తులసమ్మ, తులసి మాత, తులసమ్మ అన్నీ చూసుకుంటుండు. అన్నీ చూస్తుండు, అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి కదా. అంతేనా? ఇది పాతది కెమెరాలోనే చూస్తాడు, ఎప్పుడు కెమెరాలోనే చూస్తాడు. ఇక్కడ ఎందుకు వేసుడే ముగ్గు? ఇక్కడ ఎదురుచ్చుడు అన్నట్టు, ఫస్ట్ ఇక్కడ బోనంకి వేసినాక ఇక్కడ వేసుడు అక్కడ వేసుడా? పాట పాడుతుండు కదలే బండి మీద, నువ్వు రాంగే సైలెంట్. అబ్బబ్బా మంచిగా ఉంది.
చెంప ఫస్ట్. మీ అమ్మ ఫస్ట్ పుట్టిందే నువ్వు ఫస్ట్ పుట్టిందే నువ్వు మీ అమ్మకి చెప్తున్నావు చేతు కాలినా కూడా ఇట్లా పెడుతుంది చూడత్తమ్మ. కానీ ఇలా ధైర్యం మెచ్చుకోవాలి, అమ్మ అయినా కానీ వీళ్ళైనా కానీ. తల్లి కల్పమ్మ ఇట్లా సంతుగా నవ్వుతుంది చూసిన. వాళ్ళకెళ్ళి దేవునికి జిమ్మలు అన్నిటికీ రావాలని అత్తమ్మ తీసుకుంటే పెడుతుంది. అమ్మ నొప్పు పానాలు మంచిగా ఉంచి మా కష్టాలని దూరం అయ్యి దేవుని చూసుకుంటుండే మంచిగా. గుళ్ళే మంది లేరని ఇక్కడ రాక ఈ గుళ్ళకి వచ్చింది మా బోను. ఎప్పుడైనా బయటనే ఉంటుంది. బగ్గా మంది ఉంటారు కదా, బగ్గా మంది ఉంటారు. ఇప్పుడు పొద్దుగల మనం పోయేటప్పుడు 5-6 వచ్చిపోలేరా? మనం లేట్ వచ్చినా కానీ ఇంకా ఎవరు రాలేదు కదా, మంచిగా జరుగుతుంది దర్శనం. చిన్న మంది ఉండదు, మొత్తం ఇలా పొగలు నిండుతాయి కదా. గొప్ప దేవుడు. నేను చిన్నప్పుడు అభినందన ఎత్తున్నప్పటి నుంచి వస్తున్నా నేను కూడా. ఒకడ పుట్టినప్పుడు మేకలు కోసినాం ఈ తల్లి కాడ. కోడి కోసినప్పుడు జైజా అభినందన్కి ఎప్పుడు ఉంచు దీవెన్లు చల్ల ఉంచు, సరేనా? మంచి గట్టి పట్టుకురా. దేవుడు దీవెనలు అందినాయి. పువ్వు వచ్చింది. లక్కీ పో పెట్టుకో. ఓకే సైలెంట్ ప్లీజ్. అత్తమ్మ బూర్వీకంగా చూస్తున్నావు, నువ్వేమో తింటున్నావు కమ్మగా. నువ్వు నేర్చుకోవాలరా, అత్తమ్మ అన్నిట్లో ఎట్లా ఫాస్ట్ ఉందో నువ్వు అట్లా ఉండాలి. చేసినావు నువ్వు? నానమ్మతోటి వీగిందట. నువ్వేమో కూరగాయలు కొత్తున్నావా? ఇది నాటుకోడు కాబట్టి గట్టి ఉన్నది కాదమ్మా. పారం కూడా అయితే 2 నిమిషాల్లో తీసి పడుతుంటుంది. అది మళ్ళీ పట్టు దొరుకుతలేదు దీనికి. వెళ్ళింది ఇక. అత్తమ్మ కోడి కోసేలోపు ఇక్కడ తాలింపు ఎత్తావా? అది అదే నాటుకోడి చిన్న గట్టిగా లేదు, ఒక్కొక్క ముక్క తీయాలంటే గంట సేపు అవుతుంది ఆడ. జుట్టు కోడి అవి అయితే నార్మల్గా తొందరగా వెళ్తాయి. ఇలా డిఫరెంట్ అంటున్నావు. ఫస్ట్ కొత్తిమీర వేసినవింది నువ్వు. నేను కొద్దిగా డిఫరెంట్గా వండుతా. ఫస్ట్ కొత్తిమీర మెంతాకు ఇవి వేస్తా. ఆగమవుతుందో కూర మరి టేస్ట్ అవుతుందో చూద్దాం, తిన్నాక చెప్తా. లాస్ట్కి ఎప్పుడు అందరు ఎవరైనా కానీ కొత్తిమీర లాస్ట్కి ఎత్తారు కూరలో, కానీ నేను ముందే ఎత్తా. లాస్ట్కి కొద్దిగా ఎత్తా, కానీ ఇది కొద్దిగా అంతనే అవుతుందని ముందే చేసిన. ఉల్లిగడ్డలు మరి
ఎత్తా. లెగ్ పీసులు కోపించిన లెగ్ పీసులు మస్తు పోసింది అత్తమ్మ చిన్న. ఇవాళ ఉడకదు ఇవాళ. ఏమో బగ్గా నాటుకోడిగా. నాటుకోడి కాబట్టి బాగా లేట్ అవుతుంది, అసలు ఉడుకుతలేదు ఇది. ఉడికిందంటావా? దగ్గరికైతే వచ్చింది సూర్వ. తీసేయి ఇక, ఎంతైనా ఇంకా గంట వచ్చినా ఉడికేటట్లేదు. దా తిందా. అమ్మా ఇది కూర పొయ్యి మీద వేసి దింపేసి ఇంకేం తీసుకోవద్దు పడు. ఒక ముక్కేసి ఆకులు వేసి అది పొయ్యి మీద పెట్టాకు. ఇవనా నీకు అది అట్లా గుండ పోతుందా మళ్ళీ కింద పడితే? కింద పడితే ఆగమవుతుంది, తినుడు బంద్. ధైర్యం చేసిండు, నేనైతే అంత ధైర్యం చేయదలుచుకోలేదు. తినుడైతే అయిపోయింది. ఇగో నవ్య హ్యాపీ, మా అత్తమ్మ హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అందరం హ్యాపీ.